అరే గజాల, చెప్పరా బట్టు. అరే మనం ట్రైలర్ వచ్చినప్పుడు ఏదైతే అనాలిసిస్ చేసామో సినిమా అలాగే ఉంది. ఆడియన్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు ఆ వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. దానికి సంబంధించిన లింక్ ఐకార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో ఉంటది. అండ్ ఇక సినిమా విషయానికి వస్తే సినిమా నాకైతే చాలా నచ్చింది. మెయిన్ గా నాని వివేకాత్రే కాంబినేషన్ ఈసారి చెప్పి కొట్టారు. అరే మామ, నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటేనే అర్థమవుతుంది సినిమా నీకు ఏ రేంజ్ లో నచ్చింది అన్నది. డీటెయిల్ గా మాట్లాడదాం, కంగారు వద్దు. ఒక్కొక్క పాయింట్ విడదీసి మాట్లాడదాం. చెప్పావు నువ్వు ఆల్రెడీ, మనం ఏదైతే అనాలిసిస్ చేసామో దాన్ని బట్టే ఉంది అని చెప్పి. కథ విషయానికి మనం అనాలిసిస్ లో మాట్లాడుకున్నట్టు ఎస్జే సూర్యకి ఒక పర్ఫెక్ట్ కాన్ఫ్లిక్ట్ పెడితే తప్ప ఈ సినిమా అన్నది అంత ముందుకు వెళ్ళదు అని అయితే మనం అనుకున్నాం. అది ఎంతవరకు సక్సెస్ అయింది, దాని దగ్గర నుంచి ముందుకెళ్ళరా నువ్వు రివ్యూలో? మా కాన్ఫ్లిక్ట్ ఏదైతే సెట్ చేసాడో అది చాలా బాగుంది. మనం అనుకున్నట్టు స్ట్రాంగ్ గా సెట్ చేస్తే సినిమా చాలా బాగుంటది అనుకున్నాం. స్ట్రాంగ్ గానే సెట్ చేసుకున్నాడు. నెరేషన్ కూడా చాలా బాగుంటది మామ. మెయిన్ గా చెప్పాలంటే వివేక్ కాత్రేయ మార్క్ ఎక్కడా మిస్ అవ్వదు. అంటే వివేక్ కాత్రేయని క్లోజ్ గా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని అయితే డిసప్పాయింట్ చేయదు. ఈసారి కమర్షియల్ బొమ్మతో వివేక్ కాత్రేయ తన మార్క్ చూపించాడు. మెయిన్ గా ఎస్జే సూర్యని అయితే మాత్రం చాలా బాగా వాడుకున్నాడు. ఓకే, ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. ఈ క్వశ్చన్ అడగడం వేస్ట్ అనుకో. నాని పెర్ఫార్మెన్స్ గురించి, నాని పెర్ఫార్మెన్స్ ఇంకా ఎస్జే సూర్య కాక మిగతా లీడ్ పెర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రియాంక మోహన్ కానీ, హర్షవర్ధన్ కానీ, సాయి కుమార్ గారు కానీ, శుభలేఖ సుధాకర్ గారు కానీ, ఇలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలా మంది, నోటబుల్ క్యారెక్టర్స్ చాలా మందిని మనం చూసాం ట్రైలర్ లో. అండ్ ఇంకా ప్రమోషన్స్ లో వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళకంటూ స్కోప్ ఎలా ఉంది సినిమాలో? ప్రతి పాత్రకి స్కోప్ ఉంటది. వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు బాగా నటించారు. ముఖ్యంగా సాయి కుమార్ చాలా బాగా నటించాడు. సాయి కుమార్ కి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది. అండ్ మిగతా వాళ్ళు అంటావా బాగానే పర్ఫామ్ చేశారని చెప్పుకోవాలి. మా సినిమా యూనిట్ అయితే మాత్రం ప్రమోషన్స్ లో ఏది దాచకుండా హానెస్ట్ గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నట్టు ప్రమోషన్స్ అయితే చేశారు. వాళ్ళు ప్రమోషన్ లోనే చెప్పారు, నా హీరో అన్నాడు, సూర్య అన్నాడు, ఆదివారం నుంచి శుక్రవారం దాకా యాంగర్ మేనేజ్మెంట్, శనివారం ఉన్నదంతా సరే తీసుకుంటాడు, అది వాళ్ళ అమ్మ చెప్పిన మాట కట్టుబడి చేస్తాడని చెప్పి ప్రమోషన్స్ చేశారు. ఈ అమ్మ సెంటిమెంట్ అన్నది బాగా సెంటిమెంట్ లో వర్కౌట్ అయిందా? అది సెంటిమెంట్ లో వాడలేదు, ఆయుధంలో వాడాడు. అని ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాని ఎవడైనా ప్రెడిక్టబుల్ అంటే నాకు నవ్వు వస్తుంది. బికాజ్ వాళ్ళు ముందుగానే చెప్పేశారు సినిమా ఎలా ఉండబోతుందని ప్రిపేర్ చేశారు. దీన్ని కూడా ప్రెడిక్టబుల్ అంటే ఇంకా చెప్పలేం, మాటలో వర్ణించలేము. ఆ అమ్మ సెంటిమెంట్ అని బాగా వాడాడు, చాలా బాగా వర్కౌట్ అయింది. దాన్ని ఓవర్ గా డ్రాగ్ చేయలేదు, ఎలా వాడాలో అలా వాడాడు. మా సినిమా రన్ టైం కూడా కొద్దిగా పెద్దదే. అది ఏమైనా సినిమాకి నెగిటివ్ గా ఎఫెక్ట్ అయిందా? నెగిటివ్ గా ఏం ఎఫెక్ట్ అవ్వదు మామ. సినిమాని స్టార్టింగ్ లోనే కనెక్ట్ చేసేస్తాడు. సో నీకు కనెక్ట్ అవ్వకపోతే కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ కనెక్ట్ అయితే మాత్రం బాగుంటది. ఆ రన్ టైం తో అసలు ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంత మంచి సినిమాని రాసుకుని తీయడమే కాకుండా మిగతా క్రాఫ్ట్స్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేస్తేనే ఒక మంచి అవుట్పుట్ వచ్చిందని అయితే మనకైతే ఫీల్ వస్తుంది. అఫ్ కోర్స్ నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ పనితనం కూడా బాగానే ఉండాలి. ఏమంటావు? మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవ్వాలో అంతవరకు హెల్ప్ అయ్యి ఎక్కడ ఓవర్ ద బోర్డ్ లేవు. ఓవరాల్ గా టెక్నికల్ గా సినిమా చాలా తోపు. ఓకే, ఇంతకీ మన దానయ్య గారు ఎంత బాగా పెట్టుంటారంటో సినిమాకి? ఖర్చు కనబడుతుందా స్క్రీన్ మీద? కనబడుతుంది మా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అంతా బాగానే చెప్పు, సినిమాలో అన్ని పాజిటివ్లేనా, నెగిటివ్ ఏం లేవా? నెగిటివ్ ఉంది మామ, అది కూడా పెద్ద నెగిటివ్ అనుకోవచ్చు. ఏ సినిమాకైనా స్టార్టింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ మెయిన్. ఈ సినిమాలో క్లైమాక్స్ కొంచెం దెబ్బేసింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే వివేక్ కాత్రేయకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు కానీ బట్ అది నాకు కన్విన్సిబుల్ గా అనిపించలేదు. ఇంకొంచెం బాగా తీసున్నా, లేకపోతే రొటీన్ గా ముగించేసున్నా బాగుండేది అనిపించింది నాకైతే. ఓకే, ఓవరాల్ గా సినిమా గురించి మన ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక విషయం చెప్తాను మామ, చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్, చాలా మంచి కమర్షియల్ బొమ్మ చూశాను. వివేక్ కాత్రేయ ఒక కమర్షియల్ సినిమా తీస్తే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి. ప్రమోషన్స్ చూసి వెళ్ళొచ్చు, చూడకుండా వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే నాతో వచ్చిన ఫ్రెండ్ అసలు ట్రైలర్ కూడా చూడలేదు, తనకు నచ్చింది. సో కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, ఈ వీకెండ్ చాలా మంచి వాచ్, మిస్ అవ్వకండి. అందరికీ నచ్చుతుంది, అందరూ చూడదగే సినిమా.